యుద్ధ రంగంలో శత్రువుల గుండెల్లో మిసైల్స్ ను పేల్చేలా భారత క్షిపణి వ్యవస్థను మరింత స్మార్ట్ గా వినియోగించనుంది. ఇందుకోసం అమెరికా నుంచి జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైళ్లను కొనుగోలు చేయనుంది భారత రక్షణ శాఖ. గతంలో ఉన్న ఒప్పందాలు ప్రతిపాదనల ఆధారంగా ఈ జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైళ్లను కంటోంది ఇండియా. గతేడాది దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్యన ఒప్పందాలు జరిగాయి. ఇంతకీ ఏంటి జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైల్? ఇది భారీ మెషిన్ గన్ను పోలి ఉంటుంది. దీన్ని సైనికుడు తన భుజంపై నుంచి లేదా నేలపైన పెట్టి మిసైళ్లను శత్రువులపై ప్రయోగించవచ్చు. బంకర్లు, కొండ ప్రాంతాలు, లోయలు, సరిహద్దులు ఇలా ఎక్కడికైనా దీన్ని ఒక సైనికుడు మోసుకు వెళ్లిపోగలడు. అమెరికా లాక్హీడ్ మార్టిన్ RDX తయారు చేస్తున్న ఈ జావెలిన్ మిసైల్స్ అస్త్రం శత్రువుల యుద్ధ ట్యాంకుల్ని కూల్చేందుకు, బంకర్లు ధ్వంసం చేసేందుకు, బిల్డింగ్లని నేలమట్టం చేసేందుకు ప్రయోగిస్తారు. లక్ష్యాన్ని నిర్దేశించి కమాండ్ లాంచ్ యూనిట్ నుంచి మిసైల్స్ ను ప్రయోగిస్తే చాలు, అది గురి తప్పకుండా శత్రువుల టార్గెట్ ను ఛేదిస్తుంది. జావెలిన్ ట్యూబ్ నుంచి మొదట మోటార్ సాయంతో క్షిపణిని కొంత దూరం గాల్లోకి విసురుతుంది. ఆ తర్వాత క్షిపణి మోటార్ పనిచేసి లక్ష్యం వరకు దూసుకువెళుతుంది. రాత్రి పగలు ఏ సమయంలోనైనా శత్రువుకు కనిపించకుండా దాడి చేయగల సత్తా దీని సొంతం. దీన్ని కంప్యూటర్తో నియంత్రిస్తారు. ఇందులోని థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్ టార్గెట్ ను సులభంగా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఆపరేటర్ టార్గెట్ ను లాక్ చేసి వదిలితే అది గురి తప్పకుండా వెళ్లి ఛేదిస్తుంది. దీనికోసం సైనికుడు మిసైల్స్ ను ట్రాక్ చేయాల్సిన పని లేదు. దీన్ని విమానాలు, ఆర్మీ వాహనాల్లో ఈజీగా తీసుకువెళ్లేందుకు, ఎలాంటి ప్రాంతాలకైనా తరలించేందుకు వీలుంటుంది. ఒక చోటు నుంచి మరో చోటుకు సైనికుడే తరలించేలా పోర్టబుల్ గా ఈ జావెలిన్ ను తయారు చేశారు. 127 మిల్లీమీటర్ల డయామీటర్తో 15.5 కేజీల బరువుండే పేలోడ్ను తీసుకువెళుతుంది. జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైల్ మొత్తం బరువు 11.8 కేజీలు. 65 మీటర్ల నుంచి 4 కిలోమీటర్ల వరకు స్వల్ప లక్ష్యాలను ఛేదించేందుకు భారత రక్షణ శాఖ వీటిని కొనుగోలు చేస్తోంది. చిన్న వాహనాల్లో సైతం దీన్ని ఎక్కడికైనా తీసుకువెళ్లే వీలుంది. 2003లో ఇరాక్ యుద్ధం సందర్భంగా అమెరికా వీటిని తొలిసారి వినియోగించింది. 2022లో రష్యా యుక్రెయిన్పై దాడులప్పుడు కూడా ఈ మిసైల్ ఎక్కువగా వాడారు. యుక్రెయిన్ వీటిని రష్యా యుద్ధ ట్యాంకులపై ప్రయోగించింది. ఆ సమయంలో రష్యా యుద్ధ ట్యాంకుల్ని కాపాడుకునేందుకు ఐరన్ బౌన్లను అమర్చుకుందంటే వీటి సత్తా ఏంటో అర్థం చేసుకోవాలి. జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైల్ ధర ఒక్కొక్కటి దాదాపుగా $2 లక్షల, అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు ₹1,80,00,000 ఉంటుందని అంచనా. ఇవి సరిహద్దుల్లో ఉంటే శత్రువులకు వణుకు పుడుతుందని భారత రక్షణ శాఖ భావిస్తోంది. దీంతో త్వరలోనే జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైళ్లను భారత్ కొనుగోలు చేయాలనుకుంటోంది.